వెల్కమ్ టు ద ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైంలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. సో ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైమ్స్కి సంబంధించి ముందు క్లాస్లో అంటే దిస్ ఈజ్ ద క్లాస్ నెంబర్ 2. క్లాస్ నెంబర్ 1లో నేను మీకు ఇంట్రడక్షన్ టు ద ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషినింగ్ ఆపరేషన్స్, సో నేను ఇంట్రడక్షన్ చెప్పాను. సో అది మీరు కంపల్సరీగా చూడండి. సో దీనిలో ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైంలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, ఎందుకంటే ఫార్ములా ఓన్లీ మనకి సో టైం ఫర్ ద మెషినింగ్. సో మెషినింగ్ టైంకి L/F అనే ఉంటుంది కాబట్టి వెరీ సింపుల్ ఫార్ములా, కూడా ఏమి కాంప్లికేషన్ ఏమి ఉండదు. కాబట్టి మీరు కొంత కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇది. ఓకేనా? ఇక్కడ నేను ఈ క్లాస్లో క్లాస్ నెంబర్ 2లో సో మీకు టర్నింగు, ఫేసింగు, రీమింగు, చాంపరింగు, సో బోరింగు, డ్రిల్లింగు వీటి మీద చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ స్క్రూ కటింగు, షేపింగు అండ్ గ్రైండింగ్ మీద నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఎస్టిమేట్ ద మెషినింగ్ టైం టు టర్న్ 3 cm dia stock to 2.5 cm for a length of 10 cm in a single cut. Cutting speed and feed ఇక్కడ రెండు ఇచ్చాడు. సో ఎస్టిమేట్ ద మెషినింగ్ టైం టు టర్న్ 3 cm. మనకి సో ఒక స్టాక్ ఇచ్చాడు, ఎంత ఉంది అది? సో ఈ స్టాక్ మనకి సో 3 cm ఉంది. సో 3 cm ఉంది. సో దాన్ని దేనికి చేయమన్నాడు? 2.5 cm. సో 2.5 cmకి కట్ చేయమన్నాడు. అంటే ఏంటి 2.5 cm అంటే మనకి కట్ చేయాల్సింది దిస్ ఈజ్ సో డయామీటర్ అంతా ఇది ఎంతకు రావాలి? 2. ఓకే, సో 2.5 డయామీటర్ తీసుకొని రావాలి. ఇన్ సింగిల్ కట్ అని అన్నాడు. కటింగ్ స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. సో నేను మీకు ముందు నుంచే చెప్తున్నాను. సో డయామీటర్స్ మీరు ఎప్పుడు సెంటీమీటర్స్లో మెయింటైన్ చేయండి. కటింగ్ స్పీడ్ మాత్రం ఎప్పుడు మీటర్స్ పర్ మినిట్లో ఉండాలి. ఫీడ్ని కూడా మీరు సెంటీమీటర్స్లోకి మార్చుకోండి. బై 10 వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ కట్ ఇక్కడ ఎంత అన్నాడు? 10 cm. సో ఫీడ్ 4 mm పర్ రెవల్యూషన్ని బై 10 వేసుకుంటే 0.04 mm పర్ రెవల్యూషన్. సో ఎన్ అంటే ఏంటండి? సో ఎన్ అంటే మనకి 100s/πd. సో ఇక్కడ సో మనకి టైం ఫర్ ద టర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు L/Fn. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎఫ్ అంటే రెవల్యూషన్స్, ఫీడ్ mm పర్ రెవల్యూషన్ మనం దీనిలోకి మార్చుకున్నాం. లెంగ్త్ మనకి ఇచ్చాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 100s/πd. సో ఇక్కడ d కంపల్సరీగా సెంటీమీటర్, ఎందుకంటే 100 వేస్తాం కాబట్టి d ఇన్ సెంటీమీటర్స్, s ఇన్ మీటర్స్ పర్ మినిట్. సో ఇప్పుడు నేను n కడుతున్నాను. సో n ఈజ్ ఈక్వల్ టు సో 100, s ఎంత ఇచ్చాడు? మనకు 30 ఇచ్చాడు. డయామీటర్ 3 cm ఇది వేసి 100 వేస్తాను కాబట్టి. ఓకేనా? సో మీరు మీటర్స్లోనే వేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇచ్చిన 3 cm మీరు మీటర్స్లోకి మార్చుకోవాలి. ఇంకా నేను ఇవన్నీ కూడా నేను ఒకే ప్రొసీజర్లో చెప్తాను కాబట్టి మీరు దయచేసి సో డయామీటర్ ఎప్పుడు కూడా సెంటీమీటర్స్లో వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ 100 వేస్తాము. ఓకే, దీని నుంచి n1 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ s/π ఇంటూ d, దట్ ఈజ్ 318 రెవల్యూషన్ ఆర్పిఎం వచ్చింది. సో ఆర్పిఎం వచ్చింది కాబట్టి n వచ్చింది. సో లెంగ్త్ 10, ఫీడ్ ఇచ్చాడు, n ఇచ్చాడు. సో సింపుల్గా 10. సో ఫీడ్ 0.04 గుర్తుపెట్టుకోండి. ఫీడ్ ఎందులోకి వేసుకోమన్నాను? సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్, ఎందుకంటే ఇక్కడ మనకి లెంగ్త్ సెంటీమీటర్స్లో వేసినప్పుడు ఫీడ్ కూడా సెంటీమీటర్స్లోనే ఉండాలి. రెవల్యూషన్స్లో మనకి ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ ఇది కట్టేసాం కాబట్టి సో సింపుల్గా. ఓకే, ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 0.78. ఇక్కడ మనకి ఒకే కట్లో మనకి అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. Find the time required to turn 3.5 cm dia stock. సో ఎంత అండి? ఇది కూడా 3.5 cm dia stock టు ద డైమెన్షన్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ మనకి ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, దాని ప్రకారం ఈ స్టాక్ నుంచి మనల్ని ఈ డయాగ్రామ్కి మార్చమన్నాడు. కటింగ్ స్పీడ్ ఇచ్చాడు 15.4, ఫీడ్ ఏమో 1 mm. ఆల్ కట్స్ ఆర్ 3.5 mm డీప్. ఓకే, ఆల్ కట్స్ ఆర్ 3. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కట్స్. ఇక్కడ మనకి చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే మనకి ఇచ్చిన స్టాక్ ఎంత? మనకి ఇచ్చిన స్టాకు సో ఇది సో 3.5 cm.
కానీ ఇక్కడ కనిపిస్తుంది ఏంటి 28 mm. ఓకే, ఆ డైమెన్షన్స్ ఆర్ ఎంఎం అని ఇచ్చాడు. సో 28 అంటే 2.8. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో ఈ 3.58 mm అని ముందు టోటల్గా కిందని మీద టర్న్ చేయాలి. అంటే ఏం చేయాలి? సో 3.5 అంటే 35 mm స్టాక్ని 35 mm స్టాక్ని మనం ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి? 28 mmకి ముందు కట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? ఈ పార్ట్ని 21 mmకి కట్ చేయాలి. అంటే అలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 35 mm స్టాకు ఎన్ని కట్స్లో వస్తుంది? ఒక్కొక్క కట్ ఎంత అండి? 3.5. సో 3.5 అంటే నెంబర్ ఆఫ్ కట్స్కి మనకి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ మనకి 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ స్టెప్ 1లో ఇక్కడ మనకి స్టెప్ 1లో ఇప్పుడు స్టాక్ మనకి ఇది, ఈ స్టాక్లో నుంచి ఫస్ట్ స్టెప్ 3.5 mm స్టాక్ని 2.58 mmకి రిడ్యూస్ చేయడం. ఇక్కడ లెంగ్త్ ఎంత కట్ చేయాలి? ఇది మొత్తం లెంగ్త్ మొత్తం 2.5 కట్ చేయాలి కదా. సో అంటే 60, 50, 50 అంటే 160 అంటే దట్ ఈజ్ లెంగ్త్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? దట్ ఈజ్ 116 సెంటీమీటర్స్ వస్తుంది. సో నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి? 28 వస్తుంది కాబట్టి ఇది సరిపోయింది. తర్వాత ఈ పార్ట్లు కట్ చేయాలి. సో ఈ పార్ట్లు ఎక్కడి నుంచి అంటే 28 నుంచి 21కి. సో 28 నుంచి 21కి. సో లెంగ్త్ ఎంత అండి? ఇది 50, ఇది 50 కాబట్టి 100 mm కాబట్టి 10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 3.5 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్కి సో ఎన్ని కట్లు పడతాయి? సో నెంబర్ ఆఫ్ కట్స్ ఫార్ములా ఏంటంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి సపోజ్ ఇది ఎంత 35. సో 35 అనేసరికి వాడు ఒక కట్ ఎంత అన్నాడు? మినిమము ఈచ్ కట్ ఎంత అన్నాడు? 3.5. సో ఇటు 3.5 ఇటు 3.5 పోయింది అనుకోండి. 3.5 అంటే ఒక కట్ అంటే రెవల్యూషన్ తిరుగుతుంది కదా. ఇటు 3.5 ఇటు 3.5 అంటే 7 పోతుంది. సో అంటే ఎంత? 35లోంచి 7 తీసేస్తే ఎంత వస్తుందండి మనకి? సో 28 అంటే సింగిల్ కట్. అదే మనం ఇక్కడ చేస్తాం. నెంబర్ ఆఫ్ కట్స్ D1 అంటే 3.5. సో D2 ఫైనల్. సో ఇనీషియల్ డయామీటర్, ఫైనల్ డయామీటర్. ఇనీషియల్గా 3.5 ఉంది, ఇక్కడికి వచ్చినప్పటికి 2.8 అవ్వాలి కాబట్టి D1 - D2 ఇంటూ 2 ఇంటూ డెప్త్ ఆఫ్ కట్. మనకి డెప్త్ ఆఫ్ కట్ ఆడు ఎంత ఇచ్చాడు? సింగిల్ కట్ ఆల్ కట్స్ 3.5 mm కాబట్టి సో 3.5 mm అన్నాడు కాబట్టి డెప్త్ ఆఫ్ కట్ మనం ఇక్కడ ఏం చేయాలి? సో అన్ని సెంటీమీటర్స్లో వేస్తున్నాం కాబట్టి 3.5 సో 10.35 ఓకే సెంటీమీటర్స్. ఇది కూడా మనం సెంటీమీటర్స్లో. ఇక్కడ ఏ ఒక్కటి మనం సరిగ్గా ఇక్కడ ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ ఏమీ టఫ్ కాదు. ఓన్లీ మీరు ఇక్కడ ఎంఎంస్లో వేసుకుంటున్నారా సెంటీమీటర్స్లో వేసుకుంటున్నారా అన్నది ఒకటి చూడండి. సో 3.5 2.8 ఇంటూ 2 ఇంటూ 3.5 ఇక్కడ మనకి సింగిల్ కట్. మనకి ఇక్కడ మామూలుగా కూడా తెలిసిపోతుంది. ఇటు 3.5 ఇది 3.2 ఓకే ఇటు తీస్తే మనకి. సో ఇప్పుడు T1 = L ఎంత అండి మనకి? 16. సో ఫస్ట్ కట్ ఎంత మనకి? 116 సెంటీమీటర్స్ బై ఎఫ్. సో ఎఫ్ మనకి ఇచ్చాడు కదా. సో ఎఫ్ ఎంత అండి మనకి? 1 mm పర్ రెవల్యూషన్. అంటే మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి? 1 mmని మళ్ళీ సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి. సో L1 = 16 సెంటీమీటర్. ఫీడ్ 1 mm కాబట్టి 1 సెంటీమీటర్. సో ఇక్కడ నుంచి నేను N కట్టేసాను. సో N కట్టేసి N1 = 100s/πd. సో D ఏది వేసుకుంటున్నాను నేను? ఫస్ట్ డయామీటర్ వేసుకోవాలి 3.5. సో దీని నుంచి ఎస్ మనకి 15. సో స్పీడ్ మీద కటింగ్ స్పీడ్ మాత్రం ఎప్పుడు మీటర్స్/మినిట్లో ఉండాలి. దీని నుంచి నేను N1 కట్టాను ఓకే. సో ఇక్కడ నేను ఇవన్నీ వేసుకొని నేను వేస్తున్నాను చూడండి. సో T1 = L1 ఎంత అండి మనకి? 16. సో L1 16. సో ఇది ఎంత అంటే 0.1. ఎందుకంటే 1 అంటే ఎందుకు? ఇది 1 mm కాబట్టి బై 10 వేసాను కాబట్టి. సో ఇంటూ సో స్పీడ్ ఇక్కడ మనకి స్పీడ్ మనం కట్టాం కదా. స్పీడ్ మనకి ఎంత వచ్చింది? సో 100. ఇది నేను కట్టలేదు. సో 100 ఇంటూ S = 15.4 సో పై ఇంటూ D = 3.5. సో D = 3.5 దట్ ఈస్ ద 140 RPM. సో ఇక్కడ మనకి 140 RPM. ఇది వేస్తే మనకి ఇది ఎంత వచ్చింది? 1.143 మినిట్ ఓకే 1.314 మినిట్. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్లో మనకి 1.143 మినిట్. ఎక్కడి నుంచి ఎక్కడికండి? జస్ట్ 3
0.5 డయామీటర్ నుంచి మనం ఇక్కడికి 2.8 డయామీటర్కి తీసుకురావడానికి. సో ఎంటైర్ లెంగ్త్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ పార్ట్ తీసేయాలి మనం. ఓకే, సో ఇది దాన్ని స్టెప్ 2 మనం స్టెప్ 2 అని డిజైన్ చేసాం. స్టెప్ 2 2.8 నుంచి 2.1కి చేయాలి. దట్ ఈజ్ లెంగ్త్ ఎంత అండి? 100. సో ఎందుకంటే ఇది 50, ఇది 50. సో ఇక్కడ మరి డైరెక్ట్గా అయిపోతుందా? 2.8 నుంచి 2.1కి ఒకేసారి అయిపోతుందా లేదా కూడా మనం చూద్దాం. ఓకేనా. సో లెంగ్త్ ఆఫ్ కట్ ఇక్కడ కూడా సో సింగిల్ కట్ నెంబర్ ఆఫ్ కట్స్ కూడా ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ చేస్తే నెంబర్ ఆఫ్ కట్స్కి మనకు ఫార్ములా ఏంటి? దట్ ఈజ్ సో n ఈజ్ ఈక్వల్ టు 2.8 మైనస్ 2.1/2 ఇంటూ 0.35. ఇక్కడ కూడా మనకి 1 వచ్చింది. ఎందుకంటే సో ఈచ్ 3.5 కట్ కదా. సో ఇటు 3.5, సో ఇటు 3.5, ఇటు 3.5 తీసేస్తే 7 పోతుంది. సో 28లోంచి 7 పోతే ఆటోమేటిక్గా 21 కాబట్టి మనకి సింగిల్ కట్టే. ఇక్కడ కూడా మనకి సింగిల్ కట్టే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా n2 100s/d2. సో d2 ఈజ్ ఈక్వల్ 2.5. సో s ఈజ్ ఈక్వల్ 15.4. సో మనకి 175 వచ్చింది. డైరెక్ట్గా t2 ఈజ్ ఈక్వల్ టు L2 మనకి 100 కదా. 100 దిస్ ఈజ్ ద సో మనకి ఫీడ్ 0.1 అలాగే స్పీడ్ ఇక్కడ 175. సో మనకి అన్నీ కూడా మనకి తెలిసాయి కాబట్టి మనం సింపుల్గా వీ క్యాన్ క్యాలిక్యులేట్. సో T1 ఇక్కడ మనకి సో ఫస్ట్ స్టెప్ తాలూకా టైమింగ్ 1.173, సెకండ్ స్టెప్ది 0.57 మినిట్ వచ్చింది. సో ఇప్పుడు మనకు టోటల్ టైం ఎంత అండి? సో టోటల్ టైం మనకి 1.143 ప్లస్ 0.57 దట్ ఈజ్ 1.713 మినిట్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. So find the time required. So find the time required to turn a 60 mm dia rod into the figure given below. So ఎంత 60 mm diameter rod. సో స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. మనకు తెలుసు స్పీడ్ మీటర్స్ పర్ మినిట్, ఫీడ్ 1.2 రెవల్యూషన్స్ పర్ మినిట్. సో ఎంఎంని ఇది సెంటీమీటర్స్లో మార్చుకుంటాం, ఇక్కడ 60 ఎంఎంని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటాం. సో ఆల్ కట్స్ ఆర్ 3 mm డీప్. ఇది కూడా మనం సెంటీమీటర్స్లోకి మార్చుకుంటాం. ఓకే, అంటే 0.3 సెంటీమీటర్స్ డెప్త్. సో డెప్త్ ఆఫ్ కట్ ఎంత? DOC 0.3 సెంటీమీటర్స్. ఇది ఎంత? సో 6 సెంటీమీటర్స్. సో ఇదంతా 0.12 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్. ఇక్కడే నేను మార్చుకున్నాను కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లం ఉండదు. ఇది మాత్రం సో మీటర్స్ పర్ మినిట్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఏమి ఇచ్చాడు మనకి? 60 mm డయాడ్ స్టాక్ ఇచ్చాడు. సో 60 స్టాక్ని ఫస్ట్ 54కి ఫస్ట్ స్టెప్ ఏంటి? 54కి మొత్తం తీసుకొని వస్తాం. తర్వాత స్టెప్ 42కి ఈ పర్టికులర్ పార్ట్. సో నాకు తెలిసి మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మనం 60ని 40 ఎన్ని కట్లు పడుతున్నాయి అన్నది ముందు మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని కట్లు పడుతున్నాయి? నెంబర్ ఆఫ్ కట్స్. ఫస్ట్ స్టెప్లో 60 నుంచి సో ఇక్కడ 2 స్టెప్లు. సో స్టెప్ 1 ఇక్కడ స్టెప్ 1 రాసాను 60 నుంచి 54. తర్వాత సెకండ్ స్టెప్లో 54 నుంచి 42. ఇక్కడ లెంగ్త్ ఎంత అండి? ఇది 115, ఇది 10, సో 215. సో ఇక్కడ ఇది ఎంత అండి? ఇది ఎంత కట్ చేయాలి? సో 115. సో 2 స్టెప్లు. ఫస్ట్ స్టెప్ మనం చేద్దాం. సో ఫస్ట్ స్టెప్లో చూడండి నెంబర్ ఆఫ్ కట్స్. సో D1 మైనస్ D2/2 D2. సో 6 నుంచి 5.4కి మనం తీసుకుని వస్తాం. 6 నుంచి 5.4కి తీసుకుని వస్తున్నాం కాబట్టి సో 2 × 0.3. సో 1 కట్లో మనకు తెలుసు కదా ఆల్రెడీ మీకు. సో లెంగ్త్ ఆఫ్ కట్ 215 అంటే 20. ఇక్కడ మనకి నేను ఇవన్నీ సెంటీమీటర్స్లో వేసాను. మరి ఇవి కూడా ఇవన్నీ ఎంఎంస్లో ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు సెంటీమీటర్స్లో వేసుకోండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సో యాజ్ యూజువల్గా n కట్టాను 100 × s/πd. సో 100 s ఈజ్ ఈక్వల్ టు 20 మనకి ఇచ్చాడు, అలాగే π × 6. సో డయామీటర్ మనకి 6 కదా, దాని నుంచి మనకి ఎంత వచ్చింది? 106 RPM వచ్చింది. స్పీడ్ మనకి ఇచ్చాడు. సో లెంగ్త్ ఎంత? 21.5. సో ఇది మీకు తెలుసు కదా 21.5. సో 21.5. సో ఫీడ్ 0.12 అండ్ స్పీడ్ 106 మనకి ఇక్కడ వచ్చింది. ఇది 0.12, ఇది ఫీడు. సో ఇది 0. సో మనకి ఎంత వచ్చింది? 1.16 మినిట్ ఫస్ట్ కట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ ఒక కట్ తీసేయడానికి 6 డయామీటర్ ఉన్నదాన్ని 54 mm డయామీటర్కి తీసుకొని రావడానికి మనకి అరౌండ్ 1.169 మీటర్. మరి సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి సెకండ్ స్టెప్లో 54 డయామీటర్ నుంచి 42 డయామీటర్. ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా చేస్తాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ కట్స్ ఎంత?
సో మీకు చెప్పాను కదా నెంబర్ ఆఫ్ కట్స్ అంటే D1 మైనస్ D2 బై 2 ఇంటూ DOC. సో D1 ఎంత అండి మనకి 54 మైనస్ 42 బై 2 ఇంటూ డెప్త్ ఆఫ్ కట్ అండ్ 0.3. సో ఎంత వచ్చింది? సో 54 మైనస్ 42 అంటే 12 బై 2 ఇంటూ 0.3, దట్ ఈజ్ 2 కట్స్ వచ్చింది మనకి. ఓకేనా? సో 2 కట్స్ వచ్చింది. సో అంటే ఫస్ట్ కట్, సో కట్ 1, సో కట్ 1లో, సో కట్ 1లో మనకి ఎక్కడ వచ్చేస్తుంది 54 నుంచి 6 తీయండి. సో ఇటు 3 అటు 3 కాబట్టి 54 నుంచి 6 తీస్తే సో 48కి వస్తుంది ఫస్ట్ కట్. సెకండ్ కట్, సో ఫస్ట్ కట్, సో సెకండ్ కట్లో సో 48 నుంచి 42కి వస్తుంది. సో ఇక్కడ 6 పోతుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ కట్లో మనం N1 కట్టాలి, ఇక్కడ N2 కట్టాలి. సో N1 100 S బై D. సో 100 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి? 100 S ఈజ్ ఈక్వల్ టు 20 బై, సో 5 ఇంటూ ఇది మనకి 54 కదా, 0.54. సో దీని నుంచి మనకి ఎంత వచ్చింది? 118 RPM వచ్చింది. సో N2 దీనిలో నుంచి కూడా కడదాం. 100 S ఈజ్ ఈక్వల్ టు 20. సో 5 ఇంటూ ఇక్కడ డయామీటర్ ఎంత అంటే ఫస్ట్ కట్లో సో 48కి వచ్చింది. నెక్స్ట్ 4.8. సో దిస్ ఈజ్ మనకి ఎంత వచ్చింది? 133 RPM. సో 133 RPM. సో రెండు. ఇప్పుడు ఫస్ట్ కట్ ఇక్కడ T2. ఓకే, సో ఇక్కడ T1 చూద్దాం. ఇక్కడ T1 L బై F ఇంటూ N. లెంగ్త్ ఆఫ్ కట్ ఎంత అండి? ఇక్కడ మనకి ఇక్కడ లెంగ్త్ ఆఫ్ కట్ అంటే దీనిలోనే ఇక్కడ మనకి ఏంటంటే దీనిలోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చింది, రెండో స్టెప్. సో లెంగ్త్ ఆఫ్ కట్ 115, దట్ ఈజ్ 115 కాబట్టి మనకి సెంటీమీటర్స్లో 11.5 బై, సో మనకి ఫీడ్ ఎంత? సో ఫీడ్ ఈజ్ ఈక్వల్ టు 0.12, ఎందుకంటే మనకి ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ స్పీడ్ 118. సో అలాగే ఇక్కడ T2 ఎంత? సో ఇక్కడ కూడా 11.5 సేమే, సో 0.12 సేమే, స్పీడ్ మాత్రం 133. సో ఈ రెండాటి నుంచి మీరు టైం కడితే సో దీనికి ఎంత వచ్చింది? 0.81 వచ్చింది, దీనికేమో 0.72. సో ఇప్పుడు మనకి టోటల్ టైం ఎంత అండి? సో ఇక్కడేమో 0.81 ఒకటి, 0.72 ఒకటి. సో ఇందాక మనకి స్టెప్ 1లో వచ్చింది ఎంత? 1.69 ఒకటి. సో 1.69. సో టోటల్గా మనకు వచ్చింది ఎంత? సో 3.22 మినిట్. సో ఇక్కడ నేను ఏం చేశాను అన్నది మీరు జాగ్రత్తగా గమనించండి. సో స్టెప్ 1లో 60 నుంచి, సో లెంగ్త్ ఆఫ్ కట్ ఇక్కడ ఎక్కువ, అందుగురించి 1 పాయింట్. స్టెప్ 2లో డయామీటర్ 54 నుంచి 42కి రిడ్యూస్ చేశాను. దీనికి నెంబర్ ఆఫ్ కట్స్ ఇందాక మనకి ఒకటే కట్, కానీ ఇక్కడ 2 కట్లు వచ్చింది. సో ఇది 6, సో దీన్ని బై చేస్తే మనకి 2 కట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ కట్లో 54 నుంచి 48 కట్ చేసాం, తర్వాత 48 నుంచి 42 కట్ చేసాం. సో ఇలా నెంబర్ ఆఫ్ కట్స్ వచ్చి దానికి తాలూకా టైం. ఈ టైమ్స్ కట్టడం ఈజీయే. ఇక్కడ మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయినా మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు క్లియర్గా వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ కూడా వెరీ సింపుల్ కొన్ని ప్రాబ్లమ్స్, ఇంకా వీటి మీద టర్నింగ్ మీద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు అన్నీ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కట్స్ మీరు చూసుకోవాలి. సో డయామీటర్లు ఏ వేస్తున్నాం అన్నది మీరు చూసుకోవాలి. ఇక్కడ మనం చూద్దాం. సో నెక్స్ట్ నర్లింగ్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఏ కాంపోనెంట్ షోన్ ఇన్ ఫిగర్, దిస్ ఈజ్ ద ఫిగర్, ఈజ్ నర్ల్డ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్, ఫైండ్ ద టైమ్ ఫర్ నర్లింగ్. సో స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. సో ఫీడ్ ఇక్కడ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు, టైం ఫర్ నర్లింగ్. సో నర్లింగ్ డయామీటర్ ఇది, సో డయామీటర్ 4 ఇది ఇచ్చాడు. సో మనకి సేమ్ యాజ్ యూజువల్గా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100s/πd. ఇక్కడ ఏంటంటే L ఈజ్ ఈక్వల్ లెంగ్త్ ఆఫ్ నర్లింగ్, అంతే. ఇంక ఇది తీసుకోం, లెంగ్త్ ఆఫ్ నర్లింగ్ 6 మీటర్స్. సో 6 సెంటీమీటర్స్ కాబట్టి అది ఉన్న N కట్టడము, వెనక 100 ఇంటూ S/πd, ఇది నార్మలే. సో 100 S ఇచ్చాడు 20. సో పై డయామీటర్ 4 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్లో వేసుకున్నాం. ఇది కూడా ఫీడ్ డైరెక్ట్గా సెంటీమీటర్స్లో ఇచ్చాడు. మనకు అలవాటు ప్రకారం బయట చేసేవద్దు దయచేసి. ఇది ఆల్రెడీ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, అదే మనం గమనించుకోవాలి. దిస్ ఈజ్ ద, సో నర్లింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1.25. సో సేమ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫేసింగ్. సో ఫేసింగ్ మీకు ముందే చెప్పాను, లెంగ్త్ అన్నది D/2.
సో లెంగ్త్ అన్నది d/2. సో వెరీ సింపుల్. సో ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫేస్ బోత్ ఎండ్స్. సో బోత్ ఎండ్స్ 4 సెంటీమీటర్ డయా. సో 4 సెంటీమీటర్ లెంగ్త్ ఆఫ్ ఎంత, 4 డయా అంటే 2. సో రాడ్ ఆఫ్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్. సో లెంగ్త్ ఆఫ్ ఈ లెంగ్త్ మనకి సంబంధం లేదు. చాలామంది ఈ లెంగ్త్ వేసేసుకుంటారు. ఈ లెంగ్త్ మనకి సంబంధం లేదు. ఫేసింగ్కి డయామీటరే ఇంపార్టెంట్. సో ఫేసింగ్కి డయామీటర్ ఇంపార్టెంట్. ఇట్ రన్స్ అట్ 100 RPM. ఇక్కడ స్పీడ్ డైరెక్ట్గా ఇచ్చాడు. n డైరెక్ట్గా ఇచ్చాడు L/Fn. లెంగ్త్ ఎంత అంటే చాలామంది ఇది వేసేస్తారు, 8 సెంటీమీటర్స్ వేసేస్తారు లెంగ్త్ ఆఫ్ రాడ్. కానీ ఫేసింగ్ ఆపరేషన్ ఇది. సో ఫేసింగ్ ఆపరేషన్లో లెంగ్త్ ఆఫ్ అంటే ఏంటిది, d/2. ఓకేనా. సో d/2 దట్ ఈజ్ 2, దట్ ఈజ్ 4/2 బై ఇక్కడ మనకి ఇచ్చాడు పర్ రెవల్యూషన్. ఫీడ్ ఇచ్చాడు 0.3 అంటే 0.03 సెంటీమీటర్స్లో వేసుకున్నాను. సో ఇది మనకి 100 RPM ఎల్ ఇస్తాడు డైరెక్ట్గా 6.7. సో మనకి ఒక సైడ్కి 0.67 మీటర్స్ కాబట్టి బోత్ సైడ్స్కి మనకి ఎంత అవుతుంది, 1.34 మినిట్. 0.67 into 1.34. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎక్స్ట్రా డేటా. ఈ డేటాని పట్టుకొని మీరు ఏమీ చేయొద్దు, ఎందుకంటే రాడ్ లెంగ్త్ ఫేసింగ్ ఆపరేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫేసింగ్ ఆపరేషన్కి డయామీటర్లో సగము. ఓకే. నెక్స్ట్ డ్రిల్లింగ్ ఆపరేషన్. సో length of the drill ante, that is the depth of the hole. Remain find the time required to drill 6 holes. Drill 6 holes అంటే మనం ముందు ఒక హోల్కి ఎంత టైం పడుతుందో చూసుకొని 6 హోల్స్కి ఫ్లేంజ్ కప్లింగ్ ఈచ్ 8 centimeters like. So length of depth of hole 8 centimeters. If the hole diameter is 1, diameter ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. సో డయామీటర్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా n కట్టేస్తాం. n is equal to 100s/πd. డయామీటర్ 1 సెంటీమీటర్. సో మనం అంతా కట్టే 637. ఎందుకంటే డ్రిల్లింగ్కి హై రెవల్యూషన్ ఉంటుంది కాబట్టి హై రెవల్యూషన్స్ ఉన్న 637 RPM వచ్చింది. సో డెప్త్ ఆఫ్ ద హోల్ 8 సెంటీమీటర్స్. సో ఫీడ్ మనకి ఇచ్చాడు 0.2 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాం. సో స్పీడ్ ఇక్కడ కట్టేస్తాం. స్పీడ్ మనం కట్టడానికి 100s/πd. సేమ్ ఫార్ములా అంతా కూడా ఇక్కడ ఏంటంటే లెంగ్త్ డెప్త్ ఆఫ్ ద హోల్ ఒకటి వేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఒకటి, ఇక్కడతో చాలామంది ప్రాబ్లం వదిలేస్తారు. ఇది ఏంటంటే టైం ఫర్ డ్రిల్లింగ్ 1 హోల్ పర్ హోల్ అంతే. ఇది నెక్స్ట్ టైమ్ టు డ్రిల్ ఫర్ 6 holes 6 into 0.67 దట్ ఈస్ 3.78 minutes. So next one drilling ఇది. నెక్స్ట్ బోరింగ్. సో బోరింగ్, ఏ హాలో స్పిండిల్ ఈజ్ బోర్డ్ టు ఎన్లార్జ్ ఎ హోల్ డయాఫ్రమ్ 2.5 to 3 centimeters. సో ఇనీషియల్గా ఎంత ఉందో 2.5, ఇదే మనం డయామీటర్ కింద తీసుకోవాలి, ఇది కాదు. సో 2.5 meters నుంచి 3 centimeters అప్ టు 12 mm డెప్త్. సో లెంగ్త్ ఆఫ్ బోర్డ్ ఎంత అండి, 12 centimeters. ఇంక మళ్ళీ ఇది అంతా మనకి నార్మలే. సో 30 ఇది ఫీడ్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో నాట్ ఇక్కడ మీకు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది డయామీటర్ πd. 100s/πd వేసుకున్నప్పుడు d ఏది వేసుకోవాలంటే ఇనీషియల్ 2.5 వేసుకోవాలి. సో n గడేసి 100s/πd. సో దీని నుంచి మనకు స్పీడ్ వచ్చింది. సో టైమ్ ఫర్ బోరింగ్ ఈజ్ ఈక్వల్ టీ ఈజ్ ఈక్వల్ టు L/Fn. దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ బోర్ బై F ఇంటూ. సో లెంగ్త్ ఆఫ్ బోర్ 12 centimeters. సో ఫీడ్ మనకి ఇచ్చాడు సెంటీమీటర్స్లో ఇచ్చాడు 0.02. సో స్పీడ్ ఇక్కడ కట్టాం 100s/πd నుంచి 387 157 minute. ఓకే. సో నెక్స్ట్ వన్ బోరింగ్ తర్వాత మనకి రీమింగ్ ఆపరేషన్. సో ఎస్టిమేట్ ద టైమ్ రిక్వైర్డ్. సో టైమ్ రిక్వైర్డ్ ఫర్ రీమింగ్ ఆఫ్ ఏ 2 centimeter dia hole. So having 4 centimeter depth to make. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఇనీషియల్ ఇంపార్టెంట్. ఇది ఎన్లార్జ్మెంట్ మనకు అవసరం లేదు. సో అంటే దీన్ని పట్టుకొని మనం ఇది పట్టుకొని ఈ డయామీటర్ 100s నుంచి సో ఇది చేసుకొని దీన్ని స్పీడ్ కనుక్కుంటాం, కనుక్కుంటాం. సో డెప్త్ ఆఫ్ ద హోల్ 4 centimeters, దట్ ఈజ్ 4/. సో ఫీడ్ మనకి ఇచ్చాడు సెంటీమీటర్స్ పర్ రెవల్యూషనే. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంఎంలో ఉందా, ఇది మీరు పొరపాటుని ఎంఎంలో ఉందనుకోండి బయట వేసుకోవద్దు. ఎందుకంటే మనకి కొన్ని వాటిల్లో ఎంఎంలో ఇస్తాడు, కొన్ని వాటిలో సెంటీమీటర్స్లో ఇస్తాడు. సో మీరు దేనిలో కావాలన్నది మీరు ఒక క్లియర్ ఐడియాతో ఉండాలి. ఐడియా నుంచి మీరు చేసుకోవాలి. దట్ ఈజ్ స్పీడ్ వేసుకున్నాము. దట్ ఈజ్ 4/0.03 into 0.159, దట్ ఈజ్ 0.84 minute. సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this